నమస్తే మిత్రులారా. మన అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ ఈ రోడ్డు ఈ రోడ్డు వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు ఆయకట్టు ప్రాంతంలోని రోడ్డు ఇది. ఈ రోడ్డు కానాపురం మండల కేంద్రానికి పాకాల చెరువును అనుసంధానం చేసే రోడ్డు ఇది. ఇటువైపు ఎక్కువగా రైతుల పొలాలు ఉంటాయి కాబట్టి రైతులు ఎక్కువగా రాకపోకలు జరుపుతుంటారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ రోడ్డు 3 సంవత్సరాల క్రితం వేయడం జరిగింది. అయితే ఈ రోడ్డులో అక్కడక్కడ కాలువలు, చిన్న చిన్న వాగులు, వంకలు ఉండడం వల్ల కొన్ని బ్రిడ్జెస్, కొన్ని కల్వర్ట్లు శాంక్షన్ అయినాయి. అయితే అందులో భాగంగానే ఈ బ్రిడ్జి కూడా ఇక్కడ ఒక చిన్న వాగు ఉంది కాబట్టి ఈ బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది. అయితే ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ వేరు, ఈ బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్ వేరు. అయితే ఈ రోడ్డు వేసినప్పుడు ఈ బ్రిడ్జి పనులు ప్రారంభం కాలేదు. ఈ రోడ్డు అయిపోయిన 2 సంవత్సరాలకు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. 1 ఇయర్ బ్యాకే 6 మంత్స్ 1 ఇయర్ బ్యాకే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయినాయి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఏం చేశారంటే ఈ బ్రిడ్జి నుంచి అటు ఒక 100 మీటర్లు, ఇటువైపు ఒక 100 మీటర్ల వరకు ఈ రోడ్డు వేయకుండా వదిలేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం అయిపోయింది. ఈ బ్రిడ్జి వేసిన కాంట్రాక్టర్ ఇటు నుంచి ఇటు ఒక 20 మీటర్స్, అటు నుంచి ఇటు ఒక 20 మీటర్స్ CCOC వెళ్ళిపోవడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అయితే ఇక్కడ నుంచి అటు 100 మీటర్లు, ఇటు 100 మీటర్ల వరకు ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ మాత్రం రోడ్డు వేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఈ కొన్ని రోజుల క్రితమే ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టరు చిన్న చిన్న ప్యాచ్లు వేసి ఉన్న బిల్లు కూడా తీసుకుపోయినంత ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఈ అధికారుల నిర్లక్ష్యం, ఈ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ఇటు 100 మీటర్లు, ఇటు 100 మీటర్ల వరకు రోడ్డు మొత్తం గుంతలమయం అయిపోయింది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వచ్చిపోయే వాహనదారులు కూడా చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ రోడ్డు ఇటు 100 మీటర్లు, ఇటు 100 మీటర్లు రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని ఈ స్థానిక రైతులు కోరుతున్నా కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. సేమ్ ఇట్లనే మీ ప్రాంతంలో ఇలాంటి ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి, అడగాలి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మనం గనక గట్టిగా ముందుకొచ్చి అడగకపోతే ఎవ్వడు స్పందించడు. ఎక్కడ దరిద్రం అక్కడనే ఉంటుంది.